మనకు బాగా భయం కలిగించే లేదా బాధపెట్టే ఆలోచనలను మెదడులో నుండి పారద్రోలడానికి బదులుగా వాటన్నింటినీ సాదరంగా ఆహ్వానిస్తే నిజమైన మానసిక ప్రశాంతత దొరుకుతుంది అని ఎవరైనా చెబితే నమ్మడం కొంచెం కష్టమే కదా? అవును, చాలా కష్టం. ఎందుకంటే మనకు అలవాటైన పద్ధతి వేరు. కరెక్ట్. అసలు ధ్యానం అనగానే మనసును పూర్తిగా శూన్యంగా ఉంచాలి, ఏ ఆలోచన రాకుండా మనసుతో మనం చేసే ఒక యుద్ధం అనే నమ్మకం చాలా మందిలో ఉంది. మనసును ఒక ఖాళీ గదిలా మార్చేయడమే ధ్యానం అని మనం అనుకుంటాం. ఆ అపోహ వల్లే చాలామంది ధ్యానం అంటేనే భయపడతారు. ఎగ్జాక్ట్లీ. కానీ ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో ఆ అపోహలను పూర్తిగా మార్చేసే ఒక అద్భుతమైన సోర్స్ మెటీరియల్ని మనం అన్వేషించబోతున్నాం. కర్మలను ప్రక్షాళన చేయడం మరియు అంతర్గత శాంతిని మేల్కొల్పడం దీని ప్రధాన ఉద్దేశ్యమని ఆ సోర్స్ చెప్తోంది. అయితే ఇది కేవలం నిశ్శబ్దంగా కూర్చోవడం గురించి మాత్రమే కాదు. మన శ్వాస, శరీరం మరియు హృదయాలను ఒక లయబద్ధమైన పద్ధతిలో ఎలా అనుసంధానం చెయ్యాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఎప్పుడూ పరుగెత్తే మన ఆధునిక జీవనశైలిలో బిజీగా ఉండే షెడ్యూల్స్ మధ్య మనస్సును బలవంతంగా ఆపడం అనేది దాదాపు అసాధ్యం కదా. అలా ఆపడానికి ప్రయత్నించిన కొద్దీ ఆలోచనలు మరింతగా చుట్టుముడతాయి. నిజమే, నేనైతే చాలాసార్లు ఇలా ఫేస్ చేశాను. అవును, ఈ సోర్స్ మనకు అందించే పద్ధతి ఆ సమస్యకు ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ చూపిస్తుంది. ఇది ఆలోచనలను అడ్డుకోదు, భౌతిక శరీరం దగ్గర మొదలై ఎమోషన్స్ని దాటుకుంటూ ఒక లోతైన నిశ్శబ్దం వైపు ఎలా వెళ్లాలో ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ని ఇస్తుంది. భౌతిక శరీరంతో ఎలా మొదలవుతుందో చూద్దాం. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ముందు అసలు శరీరాన్ని ఎలా స్థిరపరచాలో ఈ విధానం చాలా క్లియర్గా చెప్తోంది. సౌకర్యవంతంగా కూర్చొని వెన్నెముకను నిటారుగా ఉంచి శరీరాన్ని విశ్రాంతి స్థితిలో ఉంచాలి. అవును, అదొక ఫౌండేషన్ లాంటిది. ఇక్కడే నాకు పోలిక తట్టింది. ఒక ఎత్తైన ఆకాశహర్మ్యాన్ని ఒక స్కై స్క్రాపర్ని నిర్మించాలంటే దాని పునాది ఎంత బరువుగా బలంగా ఉండాలో మనకు తెలుసు. ఇక్కడ కూడా వెన్నెముక అనే పర్వతం నిటారుగా నిలబడాలంటే శరీరం అంత బరువుగా భూమికి అతుక్కున్నట్లుగా ఉండాలని అర్థమవుతోంది. చాలా మంచి పోలిక ఇది. పునాది బలంగా లేకపోతే ఏదీ నిలబడదు కదా. కానీ చేతులను ఒడిలో పెట్టుకుని అరచేతులు పైకి చూసేలా ఉంచాలని చెప్పడంలోనే నాకు కొంచెం సందేహం వస్తోంది. సహజమైన శ్వాసను గమనిస్తూ ఇలా కేవలం అరచేతులను పైకి ఉంచడం లాంటి చిన్న మార్పుల వల్ల నిజంగానే మనలోని ఒత్తిడి పోతుందా? అవును కదా, మనం టెన్షన్ పడినప్పుడు చేతులు ముడుచుకుంటాం. ఎగ్జాక్ట్లీ. ఏదో ఒకదాన్ని గట్టిగా పట్టుకోవడానికి, పరిస్థితులను కంట్రోల్ చేయడానికి మన శరీరం ఇచ్చే ఒక రిఫ్లెక్స్ యాక్షన్ అది. ఇది మనలోని ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్కి సంకేతం. అరచేతులను తెరవడం ద్వారా ఆ కంట్రోల్ని మనం వదిలేస్తున్నామని మన నర్వస్ సిస్టమ్కి ఒక సిగ్నల్ పంపుతాం. భలే చెప్పారు. అంటే మనం భౌతికంగా కంట్రోల్ని వదులుకోవడం ద్వారా మానసికంగా ఒక భద్రతా భావాన్ని సృష్టిస్తున్నామన్నమాట. ముఖం, భుజాలు, కడుపు భాగంలో ఉన్న ఒత్తిడిని వదిలేసి శరీరం బరువుగా ఉన్నట్లు ఫీల్ అవ్వమని సోర్స్ చెప్పడానికి కూడా ఇదే కారణమై ఉంటుంది. ఖచ్చితంగా అదే కారణం. ఎప్పుడైతే మనం కండరాలను ఫ్రీగా వదిలేసి భూమి గురుత్వాకర్షణకు శరీరాన్ని అప్పగిస్తామో అప్పుడు మన పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. శరీరం విశ్రాంతి తీసుకోగలదు అన్న మెసేజ్ మెదడుకు వెళుతుంది. సూపర్. అంటే వర్తమాన క్షణానికి చేరుకోవడానికి శరీరాన్ని ఇలా సిద్ధం చేయడం అనేది అత్యంత కీలకమైన పునాది అన్నమాట. అవును, భౌతికమైన ఒత్తిడిని వదిలేయడం ద్వారా మాత్రమే మనం వర్తమానంలోకి పూర్తిగా అడుగుపెట్టగలం. రైట్. శరీరం భూమికి అనుసంధానమై స్థిరపడిన తర్వాత ఈ ధ్యానం మన దృష్టిని లోపలికి మళ్లిస్తూ ఒక అద్భుతమైన విజువలైజేషన్ని పరిచయం చేస్తోంది. ఇక్కడే క్రియా ఫ్లో మొదలవుతుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫేజ్. శ్వాసను ఒక గోల్డెన్ లైట్ లాగా, ఒక బంగారు కాంతిలాగా ఊహించుకోమని సోర్స్ చెప్తోంది. గాలి లోపలికి పీల్చినప్పుడు ఈ కాంతి వెన్నెముక అడుగు భాగం నుండి పైకి ప్రయాణిస్తూ కనుబొమ్మల మధ్య ఉన్న థర్డ్ ఐకి చేరుకుంటుంది. కరెక్ట్. అలా శక్తి పైకి ప్రవహిస్తుంది. ఇక్కడ ఒక క్షణం ఆగి గాలి బయటికి వదిలినప్పుడు ఆ కాంతి నెమ్మదిగా కిందకు దిగి తిరిగి వెన్నెముక అడుగు భాగానికి చేరుకుంటుంది. దీన్ని వింటున్నప్పుడు నా మనసులో ఒక దృశ్యం మెదిలింది. ఇది అచ్చం ఒక గోల్డెన్ ఎలివేటర్ లాగా అనిపిస్తోంది. గోల్డెన్ ఎలివేటర్, భలే ఉంది పోలిక. అవును కదా. మన వెన్నెముక అనే షాఫ్ట్ ద్వారా ఆ ఎలివేటర్ నెమ్మదిగా పైకి కిందకి ప్రయాణిస్తున్నట్లుగా ఉంది. పైగా శ్వాసను నియంత్రించొద్దు, దాని లయను అనుసరించండి అని కూడా సోర్స్ చెబుతోంది. కానీ నాకు ప్రాక్టికల్ డౌట్ వస్తోంది ఇక్కడ. చెప్పండి, ఏంటా డౌట్? ప్రతి ఒక్కరికి తమ శ్వాసను ఇలా ఒక కాంతిలాగా ఊహించుకోవటం సాధ్యమవుతుందా? కొంతమందికి విజువలైజేషన్ అంత ఈజీగా ఉండకపోవచ్చు కదా. అలాంటప్పుడు ఈ పద్ధతి వారికి వర్కౌట్ అవుతుందా? మీరు అడిగిన పాయింట్ చాలా వ్యాలిడ్.
ఆ గోల్డెన్ ఎలివేటర్ పోలిక విజువలైజ్ చేయడానికి చాలా బాగుంది, కానీ అందరూ కళ్ల ముందు ఒక సినిమాలాగా ఆ కాంతిని చూడాల్సిన అవసరం లేదు. అవునా? అంటే జస్ట్ ఆ కదలిక ఫీల్ అయితే సరిపోతుందా? అవును, ఈ విజువలైజేషన్ ముఖ్య ఉద్దేశం కంటికేదో అద్భుతం కనిపించడం కాదు, మన మనసుకి ఎప్పుడూ ఏదో ఒక పని ఉండాలి. లేకపోతే అది గతం గురించో భవిష్యత్తు గురించో అనవసరమైన ఆలోచనలు చేయడం మొదలుపెడుతుంది. కరెక్ట్. మైండ్ ఎప్పుడూ ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటుంది. అందుకే మన శ్వాస అనేది కంటికి కనిపించని ఒక విషయం కదా, దాన్ని గమనించడం మనసుకి ఒక్కోసారి బోరు కొట్టచ్చు. అప్పుడు ఈ ఎలివేటర్ లాంటి కిందకి పైకి జరిగే కదలిక ఒక స్పేషియల్ యాంకర్నిస్తుంది. కాంతి కనిపించకపోయినా ఆ కదలికను అనుభూతి చెందితే చాలు. ఏంటంటే గాలిలోకెళ్ళిపోయే మన ఆలోచనలకు ఒక దారం కట్టి వాటిని మన శరీరంలోని ఒక నిర్దిష్టమైన కదలికకు అనుసంధానం చేస్తున్నామన్నమాట. అప్పుడు ఫోకస్ డిస్టర్బ్ అవ్వదు. ఎగ్జాక్ట్లీ, మనసుకొక దారి చూపిస్తున్నాం అంతే. రైట్. శ్వాస ద్వారా ఈ అంతర్గత శక్తిని మేల్కొల్పిన తర్వాత ఈ ధ్యానం ఊహించని విధంగా మరో మలుపు తిరుగుతుంది. ఇక్కడే ఇది మెదడును వదిలేసి పూర్తిగా హృదయం వైపు, అంటే హార్ట్ సెంటర్ వైపు మొగ్గు చూపుతుంది. అవును, ఇక్కడ నుండే అసలైన ఎమోషనల్ వర్క్ మొదలవుతుంది. ఏకాగ్రతను ఛాతీ మధ్యలో ఉంచి హృదయాన్ని భావోద్వేగాలకు నిలయంగా భావించమని సోస్ చెబుతోంది. ఆ బంగారు కాంతి గుండె నుండి శరీరమంతా వ్యాపిస్తున్నట్లు ఊహించుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడే ఉన్నాను అని మౌనంగా చెప్పుకోవాలి అంటోంది. ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఇక్కడే నాకు పెద్ద ఆశ్చర్యం కలిగింది. మనలో బాధ, సందేహం, కోరిక లేదా మరేదైనా నెగటివ్ ఎమోషన్ వచ్చినప్పుడు వాటిని అడ్డుకోకుండా ఆహ్వానించమని చెబుతోంది కదా. నా భావోద్వేగాలని నేను గౌరవిస్తాను అని సోస్ అంటోంది. అవును, దుఃఖముంటే దానిలోకి ప్రేమను శ్వాసించండి అని కూడా అంటుంది. కరెక్ట్. ఇది వింటుంటే నాకు సైకాలజీలో వాడే ఎక్స్పోజర్ థెరపీ గుర్తొస్తోంది. అంటే భయపెట్టే విషయాల నుండి పారిపోవడం కంటే వాటిని నేరుగా ఎదుర్కోవడమే కరెక్ట్ అని దాని అర్థం కదా. సోర్స్ కూడా ఈ భావోద్వేగాల పట్ల ఇదే రకమైన విధానాన్ని చెబుతోందా? దాదాపుగా అదే సూత్రాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. సాధారణంగా మనలో ఏదైనా భయం లేదా బాధ కలిగినప్పుడు మన మెదడు వెంటనే దాన్ని ఒక థ్రెట్గా భావిస్తుంది, దాన్ని అణచివేయడానికి ట్రై చేస్తుంది. అవును, మనకి ఇష్టం లేని ఫీలింగ్ వస్తే వెంటనే డైవర్ట్ చేసుకుంటాం. కానీ వాట్ యు రెసిస్ట్ పర్సిస్ట్స్ అనే ఒక కోట్ ఉంది కదా, మనం దేన్నైతే ఎదిరిస్తామో అది మరింతగా పెరుగుతుంది. ఈ అణిచివేత వల్లే మనలో ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుంది. ఆ ఘర్షణే మన మానసిక అలసటకు అసలు కారణం. ఓహో, అంటే ఆ నెగటివ్ ఎమోషన్ వల్ల కలిగే బాధ కంటే దాన్ని అడ్డుకోవడానికి మనం పడే శ్రమే మనల్ని ఎక్కువ అలసిపోయేలా చేస్తుందన్నమాట. మీరు చెప్పింది అక్షరాల నిజం. ఎప్పుడైతే నా భావోద్వేగాలను నేను గౌరవిస్తాను అని అంగీకరిస్తామో ఆ భావనలతో మనం చేసే యుద్ధం ఆగిపోతుంది. దుఃఖంలోకి ప్రేమను శ్వాసించడం అంటే ఒక చీకటి గదిలోకి వెలుతురుని తీసుకువెళ్లడం లాంటిది. అబ్బా, ఎంత మంచి మాట చెప్పారు. చీకటి గదిలోకి వెలుతురు. అవును, బాధపడుతున్న మనసుని ఒక చిన్న పిల్లాడిని దగ్గరకు తీసుకున్నట్లుగా ఆదరించాలి. ఇలా అంగీకరించిన వెంటనే మెదడు ఆ ఎమోషన్ని ఇకపై ఒక ముప్పుగా చూడదు. దాన్ని ప్రతిఘటించినంత కాలం అది రాక్షసుడిలా కనిపిస్తుంది. కానీ యాక్సెప్ట్ చేయగానే అది కరిగిపోతుంది కదా. పారిపోవటం ద్వారా కాదు, స్వాగతించటం ద్వారానే నిజమైన హీలింగ్ జరుగుతుందని ఈ ధ్యానం చాలా అద్భుతంగా చెబుతోంది. అవును, ఈ అంగీకారం తర్వాతే మనసు మరింత లోతైన స్టేజ్కి వెళ్తుంది. రైట్. ఈ విధంగా భావోద్వేగాలను అంగీకరించి శాంతింపజేసిన తర్వాత ధ్యానం మరింత లోతైన నిశ్శబ్దంలోకి ప్రవేశిస్తోంది. గాలి పీల్చడానికి మరియు గాలి వదలడానికి మధ్య ఉన్న ఒక చిన్న పాజ్ని గమనించమని సోర్స్ చెబుతోంది. ఆ విరామాన్ని శాంతికి ద్వారమంటోంది. ఆ పాజనే కదా అసలైన నిశ్శబ్దం. ఇది నాకు ఎలా అనిపిస్తోందంటే, మనం ఒక అద్భుతమైన సంగీతాన్ని వింటున్నప్పుడు ఒక స్వరానికి మరో స్వరానికి మధ్య ఒక చిన్న నిశ్శబ్దం ఉంటుంది కదా. ఆ నిశ్శబ్దమే ఆ పాటకు అసలైన అందాన్నిస్తుంది. ఒకవేళ అది లేకపోతే అదంతా ఒక నాయిస్ లాగా మారిపోతుంది. బహుశా మన ఆలోచనలకు శ్వాసలకు మధ్య ఉండే ఆ విరామంలో కూడా అలాంటి ప్రశాంతతే దాగి ఉందేమో కదా. ఆ సంగీతం పోలిక చాలా పర్ఫెక్ట్గా సూట్ అయింది ఇక్కడ. ఆ శ్వాసల మధ్య ఉన్న విరామాన్ని గమనించడం అంటే మనం రియాక్ట్ అవ్వడానికి ముందు సమయాన్ని ఒక క్షణం పాటు ఆపేసినట్లు లెక్క. మన మైండ్ ఎప్పుడూ ఒక స్టిమ్యులస్కి రెస్పాండ్ అవుతూనే ఉంటుంది. కరెక్ట్. ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాం. ఆ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ని పట్టుకోవడమే మైండ్ఫుల్నెస్. ఆ నిశ్శబ్దంలో ఉన్నప్పుడు మన చేతులను గుండెపై ఉంచి నన్ను నేను క్షమించుకుంటున్నాను, నేను వదిలేస్తున్నాను అని మౌనంగా చెప్పుకోవాలి. పాత గాయాల నుండి మనల్ని మనం విడిపించుకునే ప్రక్రియ ఇది. ఈ పాత గాయాలను మాన్పడానికి సోర్స్లో నన్ను అత్యంత బలంగా తాకిన ఒక వాక్యం ఉంది. బహుశా ఈ మొత్తం ప్రాసెస్లో ఇదే చాలా పవర్ఫుల్ అనిపించింది నాకు. అదేంటంటే, మీరు విచ్ఛిన్నం కాలేదు, మీరు పరిపూర్ణులు,
మీరు ఎవరికంటే వెనకబడి లేరు అని. చాలా డీప్గా ఉంటుంది ఆ మాట. చివరగా ఎలాంటి టెక్నిక్ లేకుండా మనసును ఒక ప్రశాంతమైన నిశ్చలమైన సరస్సులాగా ఉంచమని చెప్తోంది. అయితే నాకు ప్రశ్న, ప్రస్తుత సమాజంలో మనమెప్పుడూ ఒక రేస్లో పరిగెడుతున్నాం కదా, ఎవరికంటే వెనుకబడిపోతామో అన్న భయంతో బతుకుతున్నాం. ఇలాంటి టైంలో నువ్వు వెనుకబడి లేవు అని ఒక ధ్యానం చెప్పడం ఎలాంటి సైకలాజికల్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుందంటారు? ఎందుకంటే ఆ వాక్యాలు మోడర్న్ మనిషికున్న ప్రాథమిక ఆందోళనలకు ఒక యాంటీడోట్ లాంటివి. నేటి సమాజాన్ని, ముఖ్యంగా సోషల్ మీడియాను గమనిస్తే అవన్నీ మనకు ఒకే మెసేజ్ ఇస్తుంటాయి. అవును, అందరూ మనకంటే బెటర్గా ఉన్నారనిపిస్తుంది. అదే కదా, నీలో ఏదో లోపముంది, ఆ లోపాన్ని సరిదిద్దుకోవాలి అని నిరంతరం చెబుతూనే ఉంటాయి. దీనివల్ల మనమంతా బ్రోకెన్గా ఉన్నామన్న ఫీలింగ్ మనలో పాతుకుపోయింది. ఆ భయం నుండే మనం ఎప్పుడూ దేన్నో సాధించడానికి పరుగు తీస్తుంటాం. ఏంటంటే మనకు తెలియకుండానే మనం ఒక రకమైన ఫిక్సింగ్ మూడ్లో ఉండిపోయామన్నమాట. ఎప్పుడూ మనల్ని మనం రిపేర్ చేసుకునే పనిలో పడిపోయాం. సరిగ్గా చెప్పారు. ఎప్పుడైతే మనం ఆ విరామంలో నిలబడి నేను పరిపూర్ణుణ్ణి అని అంగీకరిస్తామో, ఆ క్షణంలో సరిచేయడానికి ఏమీ లేదు, మార్చడానికి ఏమీ లేదు అనే ఒక సత్యం మనకు అర్థమవుతుంది. మనల్ని మనం ప్రూఫ్ చేసుకోవాలన్న తపన ఆగిపోతుంది. ఎప్పుడైతే ఆ తపన ఆగుతుందో అప్పుడు మనం ఎవరితోనూ పోటీ పడక్కర్లేదు. ఆ క్షణంలోనే మనస్సు ఒక ప్రశాంతమైన సరస్సులాగా మారుతుందని సోర్స్ వర్ణించింది. ఆ నిశ్శబ్దం ఎక్కడి నుండో రాదు, మనలోనే ఉంది. మనం కేవలం అలలను శాంతింపజేశామంతే. నిజమే, ఈ సరిచేయడానికి ఏమీ లేదు అనే ఒక్క ఆలోచన మన భుజాల మీద ఉన్న ఎంత పెద్ద భారాన్నైనా దింపేస్తుంది. ఆ ప్రశాంతమైన సరస్సు లాంటి స్థితికి చేరుకున్న తర్వాత మళ్లీ నెమ్మదిగా ఈ భౌతిక ప్రపంచంలోకి ఎలా తిరిగి రావాలో కూడా సోర్స్ చాలా చక్కగా వివరించింది కదా. అవును, అది కూడా అంతే ముఖ్యం. మెల్లగా బయటికి రావడం. ఇలిగి నెమ్మదిగా చేతి వేళ్లు కాలివేళ్లను కదిలించాలి అంటుంది. భూమిపై కూర్చున్న మన శరీరాన్ని మళ్లీ గమనించాలి. పెదవులపై ఒక చిరునవ్వును తీసుకురావాలి. ఎందుకంటే మనం ఏదో ఒక నిజమైన దాన్ని స్పృశించాం అని సోర్స్ వర్ణిస్తోంది. ఆ నిజమైనది మరేదో కాదు, బహుశా మనలోని పరిపూర్ణతే అయ్యుంటుంది. ఖచ్చితంగా. చివరగా చేతులు జోడించి కృతజ్ఞత తెలుపుకోవడం, ఆ అంతర్గత శాంతిని రోజంతా మన వెంట తీసుకెళ్లాలని సూచిస్తూ ఈ గైడెడ్ మెడిటేషన్ ముగుస్తోంది. ఆ శాంతిని కేవలం కళ్ళు మూసుకున్న 20 నిమిషాలకే పరిమితం చేయకూడదనమాట. మన రోజువారీ పనుల్లోకి తీసుకురావడం అనేది చాలా ముఖ్యం. ఆ స్పష్టత, ఆ అంగీకారం మన మాటల్లో, మనం ఇతరులతో వ్యవహరించే తీరులో కూడా కనిపించాలి. కరెక్ట్. ఆ చిరునవ్వు, ఆ థ్యాంక్ఫుల్నెస్ రోజంతా మన నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచుతాయి. ఈ విశ్లేషణ అంతా విన్నాక నాకొకటి అనిపిస్తోంది. కేవలం ఒక 20 నిమిషాల పాటు మన చేతులను తెరిచి, మన శ్వాస అనే ఆ గోల్డెన్ ఎలివేటర్ని గమనించి, మన భయాలను అంగీకరించి, మనం ఎవరికంటే వెనుకబడి లేము అని మనకు మనం చెప్పుకోవడం వల్ల ఇంత ప్రశాంతత వస్తుంది కదా. అవును, వస్తుంది. మరి అలాంటప్పుడు అసలు రోజూ ఇలాంటి చిన్న పాజ్ తీసుకోకపోవడం వల్ల, మనల్ని మనం క్షమించుకోకపోవడం వల్ల ఇంకా ఎంత అనవసరమైన ఎమోషనల్ బ్యాగేజ్ని మనం మోస్తున్నామో కదా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. నిజమే, ఆ బ్యాగేజ్ మనకు తెలియకుండానే మోస్తూ ఉంటాం. ఏదీ సరిచేయాల్సిన అవసరం లేదని, మనం ఉన్నది ఉన్నట్లుగా పరిపూర్ణులమేనని తెలుసుకోవటం చాలా ఫ్రీడమ్ని ఇస్తుంది. మనలోని భారాన్ని దించేసి మన మైండ్కి ఒక రీసెట్ బటన్లాగా పనిచేసే ఈ 20 నిమిషాల సమయాన్ని మన కోసం మనం ఎందుకు కేటాయించలేకపోతున్నాం? ఎక్కడో బయట వెతికే శాంతి మన శ్వాసల మధ్య ఉన్న ఆ చిన్న విరామంలోనే దొరుకుతుందని తెలిసినప్పుడు ఆ విరామాన్ని మనం ఎందుకు ఆస్వాదించకూడదు? ఈ ఆలోచనతోనే ఈరోజు మన డిస్కషన్ను ముగిద్దాం. మనతో మనం గడిపే ఈ కొద్దిపాటి సమయం మన జీవితాన్నే మార్చేసి అంత శక్తివంతమైనది. మరొక అద్భుతమైన సోర్స్తో మళ్ళీ కలుద్దాం.